హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే నేను ఒక షాపింగ్‌కొచ్చాననమాట. సో, అక్కడికొచ్చిన తర్వాత కొన్ని చూస్తూ ఉంటే అబ్బా! ఇవి ఎంత బాగున్నాయో అనిపించింది. సో, ఆ బాగున్నవేంటో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు కూడా చాలా యూజ్ అవుతాయనిపించింది. అందుకని ఈ వ్లాగ్‌తో వచ్చేసాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంది. మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ నచ్చుతుంది కూడా. అండ్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మన పాత వాళ్ళందరూ కూడా ప్లీజ్ అండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. మీకు ప్రస్తుతానికి యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ వీడియో సంగతికి వచ్చేస్తే నేను నార్మల్గా మంత్లీ రేషన్ తీసుకురావడానికి అని చెప్పి రిలయన్స్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇప్పుడు మొత్తం స్కూల్ రీఓపెన్ మొత్తం అంతా స్కూల్ ట్రెండింగ్ నడుస్తుంది కదా. సో ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతిదీ వాటర్ బాటిల్స్, లంచ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్సెస్ అండ్ స్నాక్ బాక్సెస్ ఇలాగా అన్ని స్కూల్ ఐటమ్స్ కిడ్స్కి చాలా 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 మోడల్స్ పెట్టారు. అయితే అవి చూస్తూ ఉంటే కింద మొత్తం వాటర్ బాటిల్ అవి కనిపించాయి. సరే పైన మొత్తం కిడ్స్ వేర్ది మొత్తం కిడ్స్ స్పెషల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. సో ఒకసారి చెక్ చేద్దామని పైకి కూడా వెళ్ళా. అయితే నాకు అంత బాగా నచ్చింది ఎందుకంటే బ్యాగ్ అయితే అండి చూసారా ఇది మనం నార్మల్ మార్కెట్లోకి వెళ్ళి పెద్ద పెద్ద షాప్ కాకపోయినా నార్మల్ చిన్న చిన్న షాపులకి వెళ్ళినా 500 పెడితే కానీ బ్యాగులు రావట్లేదు ఇప్పుడు. కొంచెం క్వాలిటీ ఉండి కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఓ 10 పుస్తకాలు మొయ్యగలదు అన్న కెపాసిటీ ఉన్న బ్యాగ్ అయితే దగ్గరగా 1000 రూపాయలు పెట్టాల్సింది. అలాంటిది ఇక్కడ ఎంత బాగున్నాయంటే నాకెందుకో చూడగానే పిల్లలకి అట్రాక్టివ్గా, పెద్దలకేమో మనీ పర్పస్ కింద అండ్ స్ట్రాంగ్ విషయంలో అయితే సూపర్ క్వాలిటీ అయితే ఉంది. అవన్నీ కూడా 350, 450, 299, 285 ఇలాగా మనకి 500 లోపే మంచి క్వాలిటీ తోటి పిల్లలకి బాగా ఇష్టమైన కార్టూన్ బొమ్మలతోటి డిజైన్ చేసి ఉన్నాయన్నమాట. నాకైతే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ ప్రైస్తో దొరుకుతున్న బ్యాగ్స్ అనమాట. ఇప్పటివరకు మీరు ఇంకా షాపింగ్ చేయకపోయి ఉంటే కనుక, లేదు ఒకరికి కొన్నాం ఇంకొకరికి కొందామని ఆగి ఉంటే తప్పకుండా మనకైతే రిలయన్స్కి వెళ్ళిపోండి. చాలా చాలా బెస్ట్ ప్రైస్లో ఆఫర్స్లో మనకైతే బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. 350, 150, 250కి ఇంత మంచి బ్యాగ్స్, అది కూడా స్టోరేజెస్ ఎక్కువ ఉండి ఒక జిప్ 2 జిప్పులు కాకుండా 2-3 జిప్స్ ఉన్నాయి. చిన్న చిన్న పాకెట్స్ ఉన్నాయి. సైడ్కి వాటర్ బాటిల్ పాకెట్ ఉంది. అసలు చూస్తే మీరైతే కొనకుండా అయితే ఉండరు. కొనాలని ఫిక్స్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 2 తీసుకొనే వెళ్తారు. అంత బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో వీళ్ళు బుక్స్ మోయడానికి బస్తా కావాలి కాబట్టి అది ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకి కూడా 10-15 బుక్స్ వస్తున్నాయి. డ్రాయింగ్ అని, హ్యాండ్ రైటింగ్ అని, హోమ్ వర్క్ అని, క్లాస్ వర్క్ అని, టెక్స్ట్ బుక్స్, రైమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. సో అలాంటి అన్ని బుక్స్ పట్టాలి అండ్ వాళ్ళకి చూడగానే నచ్చేలా ఉండాలి అనుకుంటారు కదా. సో అందుకని ఈ బ్యాగ్స్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో చూసేసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎన్ని కలర్స్, కాస్ట్ కూడా చూసారు కదా. 299, 199, 249 ఇలా ఉన్నాయి. అండ్ ఇంకా స్టేషనరీ విషయానికి వచ్చేస్తే అన్నిటిపైన మినిమం 10-15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఏంటో ప్యాకేజ్ అంటే కాంబో ఆఫర్ లాగా, అంటే కలర్ పెన్సిల్స్, స్కెచ్లు, పెన్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇలాగా పిల్లలకి ఏవైతే నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా కలిపి ఒక ప్యాక్ పెట్టేశారు. అది కొంటే నిజంగా 1 ఇయర్‌కి మొత్తం అసలు మళ్ళీ మనం కొనక్కలే. పిల్లలు మంచిగా వాడే పిల్లలైతే. అదే మా అమ్మాయిలాగా అస్తమాటు షార్ప్నర్‌లో పెట్టి చెక్కి చెక్కి చెక్కితే పెన్సిల్ మాయమైపోయిందని అదేదో సినిమాలో చెప్పినట్టు మా అమ్మాయి షార్ప్నర్ కనిపిస్తే చాలు అది షార్ప్ చేయడానికి యూజ్ చేస్తారన్న విషయం మర్చిపోయి ఇంకా ఆ పెన్సిల్ దాని జీవితం అంతా ఒకటే నిమిషంలో అరగొట్టేస్తుందనమాట. సో అలాంటి పిల్లలు కాకుండా కొంచెం శ్రద్ధగా వాడుకునే పిల్లలైతే ఒక 1 ఇయర్‌కి మొత్తం మళ్ళీ కొనక్కలేరనమాట స్టేషనరీ అలా ఉంది. ఆ ప్యాక్ కొంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. అండ్ దాని తర్వాత ఇంకా పెన్సిల్ బాక్సెస్ వాటికొచ్చేస్తే అసలు మా చిన్నప్పుడైతే అసలు బాక్సులు అంటే ఏంటో కూడా తెలీదు మాకు. ఒకవేళ తెలిసిందా నటరాజు, అప్సరా
వీటివి కంపాస్ బాక్స్ ఉంటాయి కదా! ఆ బాక్స్ అనమాట. ఆ లోపల ఉన్న వైట్ కలర్‌ది షీట్ తీసేసి అన్నీ అందులో తోసేసేవాళ్ళము. మరీ ఎక్కువగా ఉంటే కనుక సైడ్ జిప్పుల్లోనే ఎక్కడో పెట్టుకునేవాళ్ళం అనమాట. అసలు బాక్స్ అనేది తెలీదు. ఇప్పుడు ఈ బాక్సులు చూస్తుంటే బాబోయ్! ఇవేంటి బాక్సులు అనిపించింది. ఎన్ని వెరైటీలు, ఎన్ని రకరకాలో అసలు నిజంగా వాళ్ళు పెన్సిల్ పెట్టుకునే దానికంటే దాన్ని మెయింటైన్ చేయడానికే అయిపోతుంది. అంత అంటే ఆ మోడల్స్ అవి చూస్తుంటే అలా అనిపించిందనమాట. ఈ బాక్స్ చూడండి. నిజంగా నాకు ఇది చూడగానే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ నడుస్తుంది కదా! టెక్నాలజీ అలాగే ఉంది. ఈ బటన్ నొక్కితే ఇటు ఓపెన్ అవుతుందట. అటు బటన్ నొక్కితే అటు ఓపెన్ అవుతుందట. ఇందులో సీజరు, ఇందులోనేమో షార్ప్‌నర్, ఎరేజర్, డస్ట్ పడేయడానికి ఏంటో ఈ వెరైటీలు. మీకు చూడగానే అలా అనిపించింది కదా! సో, నా ఫీలింగ్ అదే అండి. సో, ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, ఎవరైనా షాపింగ్ చేయకుండా ఇంకా ఉంటే కనుక ప్లీజ్ షాపింగ్ చేసేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి షాపింగ్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఆల్. టేక్ కేర్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.